స్వామి కారణం మల్లపాయ సద్గోరం సద్గురుభ్యో నమో నమః. పరిపూర్ణ భావ సిద్ధాంతం సన్మార్గం చ ప్రవర్తనం నిత్యానంద కొండోరు సీతయాయం గురుం భజే. శ్రీ సీతయాయ గురు శిష్యం శ్రీ సమిష్టి బోధానంద దీక్షితం ఉపరంచి కృష్ణమూర్తాయ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాంగీకమధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జయ శ్రీ సద్గురు మహారాజ్ की जय. సభలో పెద్దలు, సభలో ఆసిన పెద్దలందరికీ ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు చాలా బాగా జరిగింది. ఇంతవరకు పెద్దలు మాటల్లో ప్రతి వాక్యాన్ని మనం వదిలిపోకుండా ప్రతి వాక్యాన్ని విచారించి చూస్తే నేననేటటువంటి తత్వం ఏదో అది లేనిదనేటటువంటి దృఢభావం మనకు కలుగుతుంది. ఎట్లా అంటే అందుకే గురుస్వరూపం అనేటటువంటిది దీక్షలో కూడా గురుస్వరూపమనే లెస్సగా చూడాలను ప్రథమంలో అంటాడు. అందుకే అంటే గురుస్వరూపం అంటే గురువు అంటే ఎంత గొప్పనైనటువంటి పదము. అంటాడు గురు రూపం ఏ రూపమును కాదు నిరుపామ నిర్వాచ్యమే. అంటే అది మాటల చేత కూడా ఉన్నటువంటి గురుస్వరూపం అంత గొప్పనైనటువంటి. బాలకృష్ణ కూడా ఎరుక తనకు తాను విడిపోదు, ఎరుకను ఎవ్వరు విడిపించలేరు, దాత్రి గురుడొకడు తప్ప. ఎందుకు గురువు అనేటటువంటి తత్వం ఎంత గొప్పనైనటువంటిది. ఎరుక అనేటటువంటి భ్రాంతి నిరసన కావాలంటే తనకు తాను చాతుర్యం చేత విడిచిపోయేది కాదు, గురు సేవ చేత తనకు తాను విడిపోదు, గురుడొకడు తప్ప అతనికి పరిచయం చేసి. ఇంకో దగ్గర ఆ కందార్థాల్లో అక్కడక్కడ గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం పెట్లు తనకు ప్రత్యక్షమను. గురుమూర్తి చూపేనేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా, చూస్తూనే ఎరుక పారిపోవురా. అంటే గురు సేవ ఎట్లా సేవాభావంలో తన భావంలో కూడా ఎప్పుడైనా నేను ఆ గురుమూర్తికి దాసులను ప్రత్యక్ష దైవము గురువు అనే భావంలో ఉంటే అప్పుడు ఆ గురుమూర్తి చూపిస్తుంటే అది చూస్తుంటేనే ఎరుక పారిపోవురా అన్నాడు. అంటే ఇంకో దగ్గర ఏమంటాడు, పరిపూర్ణ మెరుక నెట్టివో, పరిపూర్ణ మెరుక నెట్టివో గురుముఖమున రెంటి లెస్స గురు తెలిగి ఎరుకన్ సరిపుచ్చుకున్న మృషయం. పరిశుద్ధపు బోధ ఇది పాటించి వినరా, ఇది శివరాముల పద్ధతి ఇదరా. ఈ పద్ధతి మన సాంప్రదాయం ఏమంటున్నారా, శివరాముల పద్ధతి ఇదరా. కొందరు మతకర్తలు ఈ ఎరుకను వెళ్ళి పరిపూర్ణమయ్యేమని చెరుగక చెరుటకై అంటే యథార్థం తెలియక. అంటే ఎరుక అనేటటువంటిది ఏది సమూలంగా విచారించినప్పుడు యొక్క నా మూలాన్ని నేనున్న స్థితి నుంచి ఎక్కడి నుంచి అయితే ఇది కలిగిందో అంటే పరిపూర్ణం అంటే ఏంటిది. ఈ రకంగా గురువు దగ్గర ఒక బోధనా తరగతి లాగా వస్తునిచ్చే జ్ఞానం చేత మనము విచారించుకొని తాను లేననే స్థితి మనం తెలుసుకోవాల్సిందే. లేకుంటే మనకు ఆ భావతకృష్ణ గ్రంథార్థాలు ఎంతటి ప్రపంచంలో కానీ పారమార్థికంలో కానీ ఇంకా ఎవరైనా పర్వాలేదు, ఏ మతాలో ఉన్నటువంటి వారు విచారించినా వారు తీర్మార్చుకునే విధానంగా ఉంది. మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి, పూనుము రుచి పుట్టదేని పోని మనసు, రుచి పుట్టితే పోను నీ మనసు. నేనేమి అనబోతే నీకేమి తోచును, లేని నిష్ఠూరము లేకుంటే లెస్స. ఎంత లోతుగా ఆలోచించి గురువుని చేరినా ఏ విచారించినా ప్రపంచంలో కార్యం చేసినా బాగుగా లోతెరిగి చేయాలంటున్నాడు. నేను ఎరిగి నీకు చెప్పినా ఎట్లా నడు, నీకు చెప్పిన కాదు, నేను ఎరిగినా నేను నడుచుకున్నా ఆ రకంగా చేసిన కాబట్టి నేను రకంగా చెప్తున్నా.
దాంట్లో చెప్తే, కానీ నేను ఏ రకంగా అందించే ప్రయత్నం చేస్తున్నానో నీవే రకంగా అందుకుంటున్నావో ఇది లేని నిష్ఠూరం ఆయన. అంటే గురువుగారు చెప్పే విధానంలో కూడా కందార్థాలో ఎంత లోగుంటుందంటే, దేవుణ్ణి నిన్ను ఎరగవు నీవిప్పటికెట్టివారో నే తెలిపెదా నీకు ఏ వెర్రి బోధలేదు. కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి, ఆయన చూపించే దేవునికి ఎట్లా అంటాడు, నామా రూప కర్మలేవోయి, నీవు ఆ దేవునిలో నిన్ను లెస్స వెతుకు, బాగా చూడు, విచారించి చూడు, అప్పుడు ఆవాలి ముచ్చట నడువై తెలిపేదా. ఈ రకంగా కందార్థాలు ఇవి కందార్థాలే కదా, అందులో ఏముంది, ఇది ఇదే కదా, ఇది పరిపూర్ణ బోధ కదా, వాళ్ళు పరిపూర్ణ బోధ సిద్ధాంతం. ఎందుకంటే దాని సంగతి తెలియాలంటే, ఈ సిద్ధాంతం గురించి తెలియాలంటే మీది అర్థం చేత తెలియబడేది కాదు ఈ సిద్ధాంతం. ఎవరైనా సరే ఈ సాంప్రదాయంలో వచ్చినటువంటి వాడైనా సరే, వాడు గురువు అయినా సరే, వాడు గురువు దగ్గర 12 సంవత్సరాలు యథార్థంగా వస్తునిచ్చే జ్ఞానంగా సేవ చేసి వాచ్యార్థం చేత, లక్ష్యార్థం చేత, అనుభవార్థం చేత, నిర్ణయార్థంగా తాను గుర్తెరిగినప్పుడే తానంటే ఏంటిది, పరిపూర్ణం అంటే ఏంటిది, సిద్ధాంతం అంటే ఏంటి తెలియబడుతుంది. ఊరికే తెలిసేది కాదు. కాబట్టి నేను ఇంతకు ఉపన్యాసం ముగిస్తున్నాను. జై గురు సద్గురు మహారాజ్.